రేపటి ట్రేడింగ్ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. 70 పాయింట్ల వరకు నెగిటివ్ గా ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడి నుంచి కంటిన్యూస్ గా డౌన్ సైడ్ మూవ్ అవుతూనే వచ్చింది. 24,600 లెవెల్లో సుమారుగా 2 గంటల వరకు కన్సాలిడేషన్ అయిన నిఫ్టీ అక్కడి నుంచి డౌన్ సైడ్ మూవ్ అవుతూ 24,427 లో ఫామ్ చేసిన తర్వాత 24,430 నుంచి 460 లెవెల్స్ మధ్యలోనే ఆల్మోస్ట్ లాస్ట్ 2 అవర్స్ ట్రేడ్ అవుతూ వచ్చింది. నిఫ్టీ చివరికి 159 పాయింట్లు నష్టపోయి 24,614 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 210 పాయింట్లు నష్టపోయి 78,428 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 340 పాయింట్లు నష్టపోయి 57,907 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే ఓవరాల్ గా 24 సెక్టోరల్ ఇండిసెస్ లిస్ట్ అయి ఉంటే 21 సెక్టోరల్ ఇండిసెస్ నెగిటివ్ గా క్లోజ్ అయితే 3 సెక్టోరల్ ఇండిసెస్ మాత్రమే ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. నిఫ్టీ ఐటీ 0.82% నెగిటివ్ గా క్లోజ్ అయితే నిఫ్టీ బ్యాంక్ 0.58% నెగిటివ్ గా క్లోజ్ అయింది. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ 1.15% నెగిటివ్ గా క్లోజ్ అవుతూ అండర్ పర్ఫార్మ్ చేస్తే నిఫ్టీ మెటల్ 0.91% పాజిటివ్ గా క్లోజ్ అవుతూ అవుట్ పర్ఫార్మ్ చేసింది. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే ఓవరాల్ గా 3,434 స్టాక్స్ ట్రేడ్ అయితే 1,602 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 1,708 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఆల్మోస్ట్ 1:1 గా నమోదైంది. ఇక నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ చూడాలంటే ఎఫ్ఐ 922 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేస్తే డిఐస్ 1,571 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేశారు. బోత్ ద ఇన్స్టిట్యూషన్స్ పాజిటివ్ గా ఉన్నారు నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో. ఇక చార్ట్ ప్రకారము నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి, సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాము రేపు ట్రేడింగ్ సెషన్ కి సంబంధించి. ఇక లాస్ట్ 2 days నుంచి నిఫ్టీ క్లోజింగ్ గానీ ఓపెనింగ్ గానీ గందరగోళంగానే ఉన్నాయి. క్యాష్ క్లోజింగ్ ఆక్షన్ సెషన్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నిఫ్టీ ఓపెనింగ్ ఈ రోజు విచిత్రంగానే అయింది. నిన్నటి క్లోజింగ్ కూడాను అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ లో క్లోజ్ అయింది. 24,557 దగ్గర క్లోజ్ అయితే 24,770 దగ్గర క్లోజ్ అయినట్టు ఈ రోజు కూడాను 24,463 దగ్గర క్లోజ్ అయితే 24,614 దగ్గర క్లోజ్ అయింది. సో రియల్ క్లోజింగ్ కి క్యాష్ క్లోజింగ్ కి డిఫరెన్స్ ఉంది. అయితే మనము క్యాష్ క్లోజింగే తీసుకొని మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేద్దాం. ఆ ప్రకారం చూస్తే కనుక నిఫ్టీకి సపోర్ట్ 24,430, అది ఈ రోజు లో. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 24,775 నిన్నటి క్లోజింగ్ ప్రైస్. సో 24,430 లోయర్ సైడ్, 24,775 హయ్యర్ సైడ్. అదే బ్యాంక్ నిఫ్టీ పరంగా చూడాలంటే సపోర్ట్ 57,400, అది క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే క్విక్ గా 57,000 వరకు కూడాను ఫాలో అయ్యే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 58,250, అది క్రాస్ చేస్తే 58,500. ఇక సెన్సెక్స్ పరంగా చూడాలంటే క్యాష్ క్యాలిక్యులేషన్ అనేది సెన్సెక్స్ కి ఇంపాక్ట్ చేయట్లేదు. సో సపోర్ట్ పరంగా చూడాలంటే 77,250, అది క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే 77,000. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 78,900, అది క్రాస్ చేస్తే 79,200. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.